అమ్మయ్యా, ఫోన్ సైలెంట్లో పెట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడ జరిగిన సీన్ చాలా వైలెంట్గా ఉండేది రత్నాంగి. అవును దళపతి, ఇకపై మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాయకి పట్టిన గతే మనకి పడుతుంది. ఈ నంబర్ రుద్రకి తెలియదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడే ఈ ఫోన్ నంబర్కి సంబంధించిన డేటా అంతా నామరూపాలు లేకుండా తుడిచేస్తాను. తుడిచేయాల్సింది ఫోన్ నంబర్కి సంబంధించిన డేటా కాదు, కుట్రలు కుతంత్రాలు పన్నే మీ బుద్ధిని తుడిచేయండి. ఎదుటి వాళ్ళకి హాని చేయాలన్న మీ ఆలోచనని తుడిచేయండి. తిన్నింటి వాసాల లెక్క పెట్టే మీ గుణాన్ని తుడిచేయండి. ఏ ఈశ్వరి, ఏంటి నోటికొచ్చింది వాగుతున్నావు? నేను నోటికొచ్చింది వాగుతున్నానో, మీరు చేసిన కుట్రల గురించి వాగుతున్నానో తెలుసుకోలేనంత చిన్నపిల్లలు కాదు మీరు. మిమ్మల్ని ఎంతో నమ్మే మనుషులకి మీరు చూపించే కృతజ్ఞత ఇదేనా? మీకు ఏ లోటు లేకుండా చూసుకున్న కుటుంబానికి వెన్నుపోటు పొడవడమే మీ నైజమా? ఏ ఈశ్వరి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా ముందు నిలబడి మమ్మల్ని నిలదీసేటంత గొప్పదానివయ్యావా? ఈ కుటుంబానికి కానీ ఇక్కడ ఉండే మనుషులకు కానీ కీడు చేసేంత వరకు మీరు వెళ్తే, మీకు బతుకే లేకుండా చేసేంత వరకు నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. మీరు నా మీద ప్రయోగించిన అస్త్రం రుద్రగారి వైపుకు మళ్ళింది. దానివల్ల ఆయన ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక మీదట ఈ ఇంట్లో ఇలాంటి చర్యలు జరగడానికి వీల్లేదు. జరిగాయని తెలిస్తే ఆపై ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో మీకు స్థానం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈశ్వరి, మేము మౌనంగా ఉంటున్నాం కదా అని నువ్వు మా మీదే తైతక్కలాడటానికి ట్రై చేస్తున్నావా? ఏం చూసుకుని నీకంత ధైర్యం? రుద్రగారు నా మెళ్ళో కట్టిన ఈ తాళిని చూసుకొని, ఈ ఇంటి కోడల్ని అన్న బాధ్యతను తలుచుకొని మొదటి తప్పుగా మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇకపై తప్పు చేయాలన్న ఆలోచన కూడా రానియకండి. అది మీకే మంచిది కాదు. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మమ్మల్ని నిలదీస్తున్నావు? రుద్రగారు కాల్ చేస్తున్నప్పుడు మీ జేబులో బ్లింక్ అయిన ఆ ఫోనే ఆధారం. ఫోన్ బ్లింక్ అవుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనుమానాన్ని అక్కడే బయట పెట్టే అవకాశం నాకుంది. కానీ ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? నా చెల్లి, నా మరిది ఇంత నీచమైన వాళ్ళని తెలిసిన మరుక్షణమే అత్తయ్య గారు ఎంత కుమిలిపోతారో నాకు తెలుసు. ఆవిడికి అంత క్షోభ మిగల్చడం ఇష్టం లేకనే మీకొక అవకాశం ఇవ్వాలనుకున్నాను. కనీసం ఇప్పుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని బుద్ధిగా నడుచుకోవడం అలవాటు చేసుకోండి. లేకపోతే మీకు శంకర్గిరి మాన్యాలే. ఈశ్వరి, నీకే ఈ ఇంట్లో దిక్కు లేదు, మమ్మల్ని శంకరగిరి మాన్యాలకి పంపిస్తావా? చూడండి,
నా మెళ్ళో రుద్రగారు కట్టిన ఈ తాళి ఉన్నంత వరకు రుద్రగారి భార్య అనే స్థానం నాదే. ఆ స్థానంలో నేనుండగా ఈ ఇంటి బరువుని పరువుని మోయాల్సిన బాధ్యత నా భుజాల మీదే ఉంది. ఆ బాధ్యత ఉన్నంత వరకు ఇక్కడ ఏ తప్పు జరిగినా, ఎవరికి మీ వల్ల కీడు జరిగినా నేను సహించను, భరించను. గుర్తుపెట్టుకోండి. ఎవరు కావాలి? రుద్ర కోసం వచ్చారు. కాదు మేడం, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి కోసం వచ్చాం. ఏంటి? హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంటా? అలాంటి వాళ్ళెవరూ ఇక్కడ లేరే. అయ్యో, మీకు తెలియదనుకుంటాను మేడం. ఇప్పుడు కొత్తగా హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈశ్వర్ గారు ఎన్నికయ్యారు. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా ఏం కావాలన్నా ఆవిడ అనుమతి అవసరం. అందుకే వచ్చాం. నమస్తే అమ్మా. నమస్తే. నిన్ను కలవటానికే మేమంతా వచ్చామమ్మా. ఏం కావాలి బాబాయ్? హోటల్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ అయ్యాక మొట్టమొదటిగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మీకు గుర్తు చేయటానికి వచ్చాం. ఏంటది? మన చిన్న హోటల్స్ మొదటి 3 డిమాండ్స్ గురించి పెద్ద హోటల్స్ యజమానులకు పంపించమన్నారు కదా, అలాగే పంపించాం. కాకపోతే వాళ్ళు రుద్రగారు సంతకం చేస్తేనే వాళ్ళు కూడా సంతకం చేస్తామని చెప్పారు. అంతే కదా, రుద్రగారు సంతకం చేస్తారులేండి. రుద్రగారు, విషయం అర్థమైంది కదా? చిన్న హోటల్స్ యజమానుల మొదటి 3 డిమాండ్లు కూడా మీకు తెలుసు కదా. మీరు సంతకం చేసేస్తే ఒక పని అయిపోతుంది. అంటే ఏంటి ఈశ్వరి? నువ్వు ఆదేశించగానే అలాగే అమ్మా అంటూ రుద్ర సంతకం చేసేయాలా? నువ్వు అడిగావని భయపడుతూ రుద్ర నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలా? నువ్విప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అయిపోయావని నువ్వు చెప్పినట్టే రుద్ర చేసుకుంటూ పోవాలా? అసలు రుద్ర గురించి ఏమనుకుంటున్నావు? ఈశ్వరి, మాటి మాటికి నా గుండెల్లో గుండు సూదిలా పొడవడానికి, నాపై మళ్ళీ మళ్ళీ గెలుపు జెండా ఎగరవేయడానికి ట్రై చేస్తున్నావు కదా? మరీ అంత అర్థం కానట్టు చూడు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నా మీద నెగ్గాలనే తపనుంది, నన్ను ఓడించాలనే తాపత్రయం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న హోటల్స్ డిమాండ్స్లోనూ నాకదే కనిపిస్తుంది. అయ్యో, అదేంటి రుద్రగారు అలా అంటారు? మొదటి నుంచి నేను చెప్తున్నది ఒకటే కదా. చిన్న హోటల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చాలని, వాళ్ళకి అండగా నిలబడాలని నేను అనుకున్నాను. అంతేగాని మీకు ప్రత్యర్థిగా నిలబడాలని కానీ, మీతో పోటీ చేసి ఓడించాలని కానీ నా ఉద్దేశం కాదు. అవునా? అలా అయితే మీరు పెట్టిన ఆ 3 డిమాండ్స్లో మొదటిదేంటి? ఒక హోటల్కి 500 మీటర్ల పరిధిలో మరొకరి హోటల్ ఉండకూడదు అని. అంటే నీ రాజేశ్వరి విలాస్కి 500 మీటర్ల లోపే ఉన్న నా మిరపకాయ హోటల్ని ముంచేయాలనేగా, అర్థాంతరంగా దాన్నిక్కడి నుంచి లేపేయాలనేగా. ఇదే కదా నీ ప్లాన్? చూడండి రుద్రగారు,
ఈ డిమాండ్ చిన్న హోటల్స్కి సాయపడ్డానికే గాని మీ ఒక్క హోటల్ మీద పగ తీర్చుకోవడానికి కాదు. లేదు, ముమ్మాటికి నువ్వు పగ తీర్చుకోవడానికే చేస్తున్నావు. నీ పంతం నెగ్గించుకోవడానికే చూస్తున్నావు. దానికి చిన్న హోటల్కి చేసే సేవ అని పేరు పెడుతున్నావు. నా హోటల్ని అక్కడి నుంచి లేపేయడానికి ఇలాంటి కొత్త కొత్త డిమాండ్లు మొదలు పెట్టావు. నువ్వు నా హోటల్కి ఆస్త్రం గురి పెట్టినప్పుడు నేనెందుకు అమాయకంగా సంతకం పెడతాను? ఒక మంచి పనికి సహకరిస్తారేమో అనుకున్నాను. ఎంత మొండిగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. చూడీశ్వరి, ఎలక్షన్స్ లో గెలిచేశానని, అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయానని ఎగిరెగిరి పడుతున్నట్టున్నావు. అది నీ ఒంటికి అంత మంచిది కాదు. జాగ్రత్త. చూడండి, ఇక్కడ జరిగిందేది మీరు పట్టించుకోకండి. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో, ఎలాంటి సొల్యూషన్ తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. మీరిక వెళ్ళండి బాబాయ్. సరే అమ్మా, ఉంటాము. అమ్మా ఈశ్వరి, రుద్ర ఏడి? ఇప్పుడే బయటికెళ్ళారు అత్తయ్య గారు. అయితే తన మిరపకాయ హోటల్కే వెళ్ళుంటాడు. అక్కడ ఏదో ఇష్యూ వచ్చిందట, అందుకే తనే స్వయంగా వండడానికి వెళ్ళుంటాడు. అసలే ఆరోగ్యం బాలేదు. అంతసేపు కిచెన్లో ఎలా ఉంటాడో ఏంటో. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది సార్? రుద్ర నీలకంఠ హోటల్కి వచ్చిన వాళ్ళు ఫుడ్ బాలేదని తిరిగి వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా జరిగిందంటే నా పేరు మీద, పరువు మీద, రెండింటి మీద మచ్చ పడినట్టే. ఈ అమ్మ చేతి అమృతం బుక్లో ఓల్డ్లోనే ది బెస్ట్ వంటకాలన్నీ ఉన్నాయి. కనీసం ఇది ఫాలో అయినా సరే బాగా చేయలేకపోతున్నారా? సారీ సార్, అది నేనే వంట చేస్తాను. మీరందరూ బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. రుద్రగారు ఎక్కడా? కిచెన్లో ఉన్నారు మేడం. కిచెన్లోనా? మరి మీరేంటి బయట ఉన్నారు? ఈరోజు వంట రుద్రగారే చేస్తానన్నారు మేడం. రుద్రగారే చేస్తానన్నారా? ఎందుకలా? ఫుడ్ మీద బ్యాడ్ రిమార్క్ వచ్చింది మేడం. రుద్ర నీలకంఠ బ్రాండ్కి బ్యాడ్ నేమా? అందుకేనా రుద్రగారు అంత కంగారుగా కిచెన్లోకి ఎంటర్ అయ్యారు? కానీ ఆయన ఆరోగ్యం బాలేదు కదా. పోనీ నేను హెల్ప్ చేస్తాను అంటే ఆయన ఈగోకి పోయి వినరు కదా. ఇప్పుడు ఏం చేయాలి?
నేనే చే అబ్బా, ఇది రుద్రగారి హోటల్లో వంటంటే. రుద్ర నీలకంఠ గారిని నమ్మొచ్చినందుకు అసలు పేరు నిలబెట్టే లెవెల్లో ఉన్నాయి వంటలు. చాలా బాగుంది. ఆహా, వాసన చూస్తే చాలు నోట్లో నీళ్ళుతున్నాయి సుమా. హలో, ఐ విల్ కాల్ యూ బ్యాక్. మిరపకాయ్ ఏంటి మిరపకాయ ఎలా వచ్చావు? నా హోటల్ వెలిగిపోతుందో లేకపోతే వెలవెలబోతుందో చూడ్డానికి వచ్చావా? మీ పెదాల మీద నవ్వు చూస్తుంటేనే తెలుస్తుందిలేండి, మీ హార్ట్తో పాటు మీ హోటల్ కూడా వెలిగిపోతుంది అని. చూడు మిరపకాయ్, మీ అమ్మ రెసిపీస్ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నావు. కానీ ఇక్కడ వాటిని అద్భుతంగా చేయగలిగే వాళ్ళు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఈ రుద్ర నీలకంఠ హోటల్లో ఇకపై నుంచి ఆ రెసిపీసే వండడం జరుగుతుంది. ఇకపై నీ హోటల్కి కస్టమర్స్ వస్తారని, కనీసం తొంగి చూస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకు. ఏంటి మిరపకాయ అలా నవ్వుతున్నావు? కొన్నిసార్లు మనమే ప్రపంచంలో చాలా గ్రేట్ అనుకుంటూ ఉంటాము, మనకన్నా అందరూ తక్కువే అనుకుంటూ ఉంటాము. మనకన్నా గొప్పవాళ్ళు మనకి ఎదురుపడినప్పుడు మాత్రమే మన స్థాయి ఏంటో మనకి తెలుస్తుంది. వాట్ డూ యు మీన్? మీ అమ్మ రెసిపీస్ నువ్వు మాత్రమే గొప్పగా చేయగలవని ఇంకా భ్రమపడుతున్నావా? అది భ్రమో నిజమో మీకు తెలియాల్సిన సమయంలో తెలుస్తుందిలేండి. ఏంటి ఇలాంటి మాటలన్నీ చెప్పి నా కస్టమర్స్ని నీ హోటల్కి లాక్కెళ్ళిపోతామని ట్రై చేస్తున్నావా? నాకంత అవసరమూ లేదు, అలాంటి ఉద్దేశమూ లేదు. మరి నా హోటల్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? మీతో ఒక సంతకం చేయించుకోవాలి. ఈశ్వరి, నా చేతి వంటైనా నా చేతి సంతకమైనా అంత సులువుగా ఎవ్వరికి దొరకవు ఈశ్వరి. అవునా? సరే అయితే మీ చేతి వంటకానికి వేలు డిమాండ్ చేసినట్టు మీ సంతకానికి ఏం డిమాండ్ చేస్తారేంటి? నాకన్నా ఒక గొప్ప వంట చెయ్యి చాలు. మీకన్నా గొప్ప వంట అంటే ఎలా? నేనొక వంటకం చేసి దాని ముందు నా బ్రాండ్ నేమ్ పెడతాను. అది ఎంతకి అమ్ముడవుతుందో అంతకన్నా ₹1 అయినా ఎక్స్ట్రా నీ వంటకానికి వస్తే నీ ముందు తల వంచి నువ్వడిగిన సంతకం చేస్తాను.